Hello, welcome to my channel Karuna Spice Kitchen. Today I show how to make very simple khichdi. 1 cup rice, half cup moong dal, pesarapappu, koncham bay leaves, jeera, haldi, 2 lavanga, koncham chekka, koncham 1 elaka, green chilli and ginger, carrot, potato and beans. 2 tomatoes juice also. It is also very tasty. That's why today I show how to make. First half an hour mundu nenu pesarapappunu rice naanapettanu. Now I show how to make khichdi in a very simple way in a cooker. I show you how to make. రైస్ కుక్కర్ పెట్టాను. అందులో 2 స్పూన్ ఘీ వేసి ఫస్ట్ జీరా, మసాలా రైస్, జీరా, కొంచెం ఫ్రై చేసి now I add green chilli, ginger, వెజిటబుల్స్ అన్నీ వేస్తాను. కొంచెం అవి వేగాక టమాటా ప్యూరీ వేసి కూడా కొంచెం వేగనిచ్చి ఇందులోనే కొంచెం హల్దీ కూడా వేసేసి కొంచెం వేగాక నేను రైస్ను పప్పు వేస్తాను. రైస్ బియ్యం కలిపేసి వేసేస్తాను. టోటల్ 1 కప్ రైస్కి 2.5 cups వాటర్ వేసాను. కప్స్ రైస్కి 1 కప్ పెసరపప్పుకి కలిపి వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. బాగా కలిపేసి బాగా ఉడికాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా కుక్కర్లోనే కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిపోయాక వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి చాలా ఈజీగా. అంటే మనం పులావులు అవి కూడా చేస్తూ ఉంటాం కదా. దీనిలో కొంచెం కరివేపాకు,
ఫ్రై చేసిన క్యాషు, ఒక్క స్పూన్ ఘీ, దీన్ని కలిపి ఇది నైవేద్యానికి చేశానండి ఇవాళ నేను. నైవేద్యానికి కాకపోతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవాళ నైవేద్యం కాబట్టి షిర్డీ బాబా గారికి స్పెషల్గా ఈ నైవేద్యం ఈ కిచడీ చేస్తారు. అందుకని తరచుగా నేను షిర్డీ బాబా గారి కోసం ఈ నైవేద్యం చేశాను. కిచడీ అంటే everybody make it, like it and subscribe my channel. Thank you.